నమస్తే వెల్కమ్ టు 30/60 డీటెయిల్స్ చూద్దాం. రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసింది ఏపీ కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థతోనే పనులు కొనసాగించాలని నిర్ణయించింది ఏపీ మంత్రివర్గం. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీ లోగో తొలగించాలని నిర్ణయించింది. 21.86 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించాలని నిర్ణయించింది. 22A ప్రీ హోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు, వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పోస్ మిషన్ల కొనుగోలుకు 11.51 కోట్ల నిధులు విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని అన్నారు. గతంలో తప్పు చేసిన వారెవ్వరిని వదిలిపెట్టలేదని అన్నారు లోకేష్. ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా రెడ్ బుక్ గురించి ప్రస్తావించేవారు లోకేష్. తప్పులన్నింటినీ నోట్ చేస్తున్నామని చెప్పేవారు. సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ప్రయత్నిస్తామన్నారు లోకేష్. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దసరా వరకు మంచి రోజులు లేవని వేద పండితులు సూచించారు. అందుకే ఇవాళ కార్యక్రమం హడావుడిగా నిర్వహించామన్నారు సీఎం రేవంత్. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. 10 ఏళ్లు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారు అన్నారు. గత పాలకులు 10 ఏళ్లు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని విమర్శించారు ముఖ్యమంత్రి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఆ విధంగా మాట్లాడాల్సింది కాదని అన్నారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. కవిత మాట్లాడిన భాష సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనుక కక్ష ఉంటే సీఎం రేసులో ఉన్న కేటీఆర్నో హరీష్ రావునో జైల్లో వేస్తారు, కానీ కవితను ఎందుకు వేస్తారని అన్నారు. లిక్కర్ స్కామ్ లింకులున్నాయి కాబట్టి ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు టీజీ వెంకటేష్. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని తెలంగాణ బీజేపీ ఆరోపిస్తూ ఉంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన నిందితురాలికి బెయిల్ రావడం, నిందితుల తరపు న్యాయవాది రాజ్యసభకు నామినేట్ కావడం ఒకే రోజు జరిగిందని ట్వీట్ చేసింది. ఈ సంఘటనల్లో ఒకదానికొకటి సంబంధం లేదని, యాదృచ్ఛికంగానే జరిగింది అంటూ సటైర్లు వేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పేర్లు వేరైనా కుంభకోణాల్లో ఒకటేనని ట్వీట్ చేసింది తెలంగాణ బీజేపీ. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని రాహుల్ గాంధీ ఖండించారని గుర్తు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మోడీ రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని రాహుల్ అనలేదా అంటూ ప్రశ్నించారు ఆయన. మరి ఆ కేసులోనే సహనిందితురాలుగా ఉన్నప్పుడు కవిత విషయంలోనూ అదే ఎందుకు వర్తించదని నిలదీశారు జగదీష్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెల 17 నుంచి కార్యక్రమం జరగనుంది. రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలను సేకరించేందుకు సెప్టెంబర్ నెలలో 10 రోజుల పాటు 2వ విడత ప్రజాపాలన నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు అందించనున్నారు. రాష్ట్రంలో ఇకపై రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదని, వేరువేరుగా కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు సీఎం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ హెల్త్ కార్డులే ప్రామాణికంగా ఉంటాయి అన్నారు ముఖ్యమంత్రి. నేడు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. సెర్ఫ్, ఎంఎస్ఎంఈ శాఖలపై రివ్యూ నిర్వహించనున్నారు. ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్పై చర్చించనున్నారు ముఖ్యమంత్రి.
నేడు విశాఖకు వెళ్లనున్నారు మంత్రి లోకేష్. 2 రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఐటీ విద్యాశాఖకు సంబంధించి సమీక్షలు నిర్వహించనున్నారు ఆయన. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి లోకేష్ తొలిసారి విశాఖకు వెళ్తున్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. రేపు ఉదయం సీతంపేట రాజేంద్ర నగర్లో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ కానున్నారు. ఈ నెల 30న విశాఖలోని పాఠశాలల పనితీరుపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి లోకేష్. పలు స్కూల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం విశాఖకు చేరుకోనున్నారు లోకేష్. ఘన స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఏపీ హైకోర్టు జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ వి గోపాలకృష్ణారావు. ఇద్దరిని హైకోర్టు శాశ్వత జడ్జీలుగా నియమించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ వీరితో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఉన్న గోపాలకృష్ణారావు, వెంకట జ్యోతిర్మయిలు పదోన్నతి పొందారు. సుప్రీం కొలీజియం సిఫార్సులతో ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కానున్నారు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి. ఇప్పటికే వైసీపీ నుంచి 27 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వర్గంలో 15 మంది కౌన్సిలర్లు, ఎంపీ శబరి వర్గంలో 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో నేడు జరగనున్న మున్సిపల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు విజయవాడలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో త్రాగునీరు, కాల్వల అంశాలపై చర్చలు జరగనున్నాయి. కుక్కల బెడదపై కూడా మరోసారి చర్చించనున్నారు. జీవ కారుణ్య సంఘాలను కౌన్సిల్కు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారకుండా కసరత్తు చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఇప్పటికే పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం. విశాఖ ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో వ్యర్థాలు, ప్రమాదకర రసాయనాలను తొలగిస్తూ ఉన్నారు. రియాక్టర్లలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఉత్పత్తుల కారణంగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యానికి ఆదేశం ఇచ్చింది సర్కార్. 700 లీటర్ల ఎంటీబీ సహా భారీగా సాల్వెంట్లు, రా మెటీరియల్స్ పరిశ్రమ ప్రాంగణంలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. రసాయనాల తరలింపు, ప్రమాద స్థలంలో వ్యర్థాల తొలగింపు నిపుణుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది ప్రభుత్వం. పీపీఈ కిట్స్ ధరించి పనులు చేపట్టాలని ఎస్ఓపీ జారీ చేశారు. శిథిలాల తొలగింపు, రసాయనాలను గోదాములకు తరలించేందుకు వారం రోజుల గడువు కోరింది ఎసెన్షియా ఫార్మా యాజమాన్యం. మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. వచ్చే నెల 22, 23 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు ఆయన. ఇటీవలే పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించారు ప్రధాని. వచ్చే నెల అమెరికాకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 22న మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే 24,000 మంది ప్రవాస భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నారు. కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు హాజరు కానున్నారు. బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం 66,930కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,020 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండిపై రేట్లు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి 93,600 రూపాయలు పలుకుతోంది.